అది సాంకేతికంగా, అందుకే నేను అంటున్నా, తప్పు అయితే దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు. రోజు ఎన్ని యాక్షన్లు తీసుకోరు మన ఆయన. పేదలకు గృహ నిర్మాణంలో కొత్త ఉత్సాహం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పార్థసారథి తెలిపారు. 2029 నాటికి రాష్ట్రంలోని ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి ఇల్లు నిర్మించడం ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన గృహాల పనులను పునఃప్రారంభించి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలందించామన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు గృహాలు అత్యంత కీలకమని మంత్రి పేర్కొన్నారు. పాపం కష్టం కూడ తీసుకుని రూపాయి కట్టుకుంటున్నారనే ఆలోచన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారికి రాలేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను నిర్దాక్షిణ్యంగా 9,20,921 కోట్లని ఎగ్గొడతమే కాకుండా 4.7 లక్షల ఇల్లు వివిధ దశల్లో ఉన్న ఇళ్లని ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. రాక్రీట్ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఈ స్కీమ్కి తీరని అన్యాయం చేశారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. అంటే 50,402 టేకప్ చేశారు. దాంట్లో 47,850 రూపాయలు 850 ఇళ్ళు మాత్రమే స్టార్ట్ చేశారు, కొంత ఎక్కడ కంప్లీట్ చేయాలి. సో దీని ద్వారా మరి వేలాది మంది లబ్ధిదారులకి తీవ్ర అన్యాయం కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాను. వీరు దాదాపు 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని చెప్పేసి విజిలెన్స్ రిపోర్టు. దీన్ని రికవరీ చేయడానికి ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో, లేకపోతే మెటీరియల్ తీసేసుకుంటాం కానీ, లేకపోతే ఎక్కువ డబ్బులు డ్రా చేస్తాం కానీ జరిగిందో ఆయా జిల్లాల్లో లీగల్గా ఎటువంటి అవకాశం ఉన్నా కూడా అన్ని కేసులు, క్రిమినల్, సివిల్ అన్ని కేసులు కూడా నమోదు చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. రాక్రీట్ సంస్థ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే గారు పేరు ఏదో ఉంది, రాప్తాడు వారు, సరే వారి కంపెనీ దాని మీద క్రిమినల్ యాక్షను, సివిల్ యాక్షను, రికవరీ అన్ని కూడా చేయమని చెప్పి. మరి అదేవిధంగా ఎక్కడైతే క్వాలిటీ బాగోలేదని చెప్పేసి రిపోర్ట్ వచ్చిందో ఆ నిర్మాణం చేసిన ఏజెన్సీ వారు తప్పకోకుండా ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసి మళ్ళీ అవసరమైతే పునర్నిర్మాణం చేసి, లేదా అవకతవకలు ఏదైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఇళ్ళని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకునే విధంగా కూడా తీసుకోబోతుంది.